మంత్రి కేటీఆర్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై చేసిన విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. చదువుకున్నోడో లేదో తనకు తెలియదన్న కేటీఆర్ సంస్కారంగా మాట్లాడుతున్నారని, నోటికొచ్చినట్లు కేసీఆర్ ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై స్పందించిన అరవింద్ కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించారు. మోదీ పాలనలో ఒక్క అవినీతి జరగలేదన్నారు. ఇందూరు ఎంపీ స్థాయి కార్యాలయంలో నయా పైసా అవినీతి లేదన్నారు. ఇక్కడ ఒక ఎంపీ ఉన్నాడు, మరి ఆయన ఎంపీయో చదువుకున్నాడో లేదో నాకైతే తెలియదు, కానీ ఎంత కుసంస్కారంగా, ఎంత చిల్లరగా, ఎంత కుసంస్కారంగా మాట్లాడుతున్నాడో మీరే చూస్తా ఉన్నారు. 70 ఏళ్ల వయసున్న కేసీఆర్ గారిని పట్టుకొని ఇంతంతున్నో కూడా ఇవాళ నిన్నగాక మొన్న అడ్డిమారి గుడ్డి దెబ్బ అన్నట్టు ఎంపీ అయినోడు కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఇందూర్లా ఒక స్థాయి పార్లమెంటు ఎంపీ స్థాయి కార్యాలయంలో నయా పైసా కరప్షన్ లేదు. అది మెయిన్ రీజన్ మీ చెల్లెని ఓడగొట్టే నీకే. అడ్డిమారి గుడ్డ దెబ్బ కాదు. అడ్డిమారి గుడ్డి దెబ్బ అంటే ఏం తెలుసా మిస్టర్? 2009లో మహాకూటమిలో భాగంగా నువ్వు నిలబడి 171 ఓట్లతో గెలిచిన చూడు, దాన్ని అడ్డిమారి గుడ్డి దెబ్బ అంటారు. సమజమే కలికే అందే, దాన్ని అడ్డిమారి గుడ్డి దెబ్బ అంటారు. మహాకూటమి కట్టి మీ నాయన మహబూబ్నగర్లోకి వెళ్ళిపోయి 19 ఏళ్ళకో 20 ఏళ్ళకో గెలిచిండు పార్లమెంటు, దాన్ని అనొచ్చు అడ్డిమారి గుడ్డి దెబ్బ అని. 75,000 మెజార్టీతో అయితే అడ్డిమారి గుడ్డి దెబ్బ అన్నారు.